నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన ర్యాలీలు నిర్వహించిన వైద్యులు. ఉదయనంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి IMA నంద్యాల రోటరీ క్లబ్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు. అహోబిలం నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్నదానం. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరిన GPS నేతలు. ATM కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడి అరెస్ట్, నగదు స్వాధీనం. కుటుంబ తగాదా దాడిలో వ్యక్తికి గాయాలు. నంద్యాల పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ DMHO డాక్టర్ లలితాబాయి, PHC వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వెంకటరమణ మరియు ఇతర వైద్యులు క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, చికిత్సలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అలాగే డెంటల్ సర్జన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, కార్యదర్శి డాక్టర్ శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంతోష్ మరియు దంత వైద్యుల బృందం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ముఖ్యంగా 4వ తేదీన ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఇది ఉత్సవంగా, దినోత్సవం అంటే ఉత్సవం కాదు. ముఖ్యంగా మన దేశంలో చూస్తే క్యాన్సర్ కేసులు, ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి, కేసులు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్ మహమ్మారిని పోగొట్టడానికి ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్లు, ఇవి మనం కంటిన్యూగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా సర్వే చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో క్యాన్సర్స్లో ముఖ్యంగా వచ్చే ఈ క్యాన్సర్స్ని మనము మొదటి దశలో గుర్తించినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క జీవన ప్రమాణం, లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వడానికి అందుబాటులో ఉంది. కాబట్టి క్యాన్సర్ అనేది మహమ్మారిని మనకి భయపడాల్సిన అవసరం లేదు, మనం గుర్తించడంలోనే ఉంది. అంతా క్యాన్సర్ను మొదటి దశలో గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మనం క్యాన్సర్స్కి NCD, CD నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో భాగంగా మనం కంటిన్యూగా సర్వే చేస్తూ ఉన్నాము. దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆశా లేనములు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కూడా సర్వే చేస్తూ ఎవరికైనా అటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని గుర్తించి మన జిల్లాలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి టెస్ట్ చేయించేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. అలాగే ఓల్డ్ కేసెస్ కూడా మనకు ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి ప్రభుత్వము ఈ క్యాన్సర్ని ఎక్కువగా మనం గుర్తించి వారికి యొక్క ప్రజలను మరింతగా మెరుగైన చికిత్స అందించడానికి శాశ్వతలు కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన జిల్లాలో ఉన్న 3 రకాల ఏవైతే క్యాన్సర్స్, ముఖ్యంగా మనకు ఎక్కువగా ప్రబలే క్యాన్సర్స్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తూ ఇంటింటికి తిరిగి క్యాన్సర్స్ని మొదటి దశ అర్లీ స్టేజ్లోనే మనం గుర్తించి వాటి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించి ప్రజల్లో మరింతగా దీనికి సంబంధించిన చాలా వరకు అవగాహన లోపం వల్ల కూడా చాలా మందికి వ్యాధి కొన్ని లక్షణాలు బయటపడవు. అంటే వ్యాధి ముదిరిన తర్వాత బయటపడటం, అప్పుడు గుర్తించడము, అప్పుడు 3rd స్టేజ్ 4th స్టేజ్ చెప్పడం, ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకు నయం కాకపోవడం, తద్వారా మరణాలు జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా క్యాన్సర్కి మందులు ఉన్నాయి. అయితే దాన్ని మొదటి దశ గుర్తించినట్లయితే వారి యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాన్సర్ నయం చేయవచ్చు అనేది ముఖ్యం. ఇది ఫిబ్రవరి 4వ తారీఖు ఒమేగా హాస్పిటల్స్ కర్నూలు మరియు డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ నంద్యాల దంత వైద్యుల విభాగము వారు సంయుక్తంగా ఒక
వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని నిర్వహించదలిచాము. ఇందులో దంత వైద్యులమైన మేము మా తరపున బాధ్యతగా ఓరల్ క్యాన్సర్ గురించి కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని ఈ ర్యాలీలో అందరం పాల్గొంటున్నాము. నంద్యాలలో ఉన్న ప్రతి దంత వైద్యుడు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఓరల్ క్యాన్సర్ అనేది కేవలము ధూమపానము లేదా పొగాకు వాడడం వల్లనే కాదు, మన ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వల్ల కూడా, మార్పుల వల్ల కూడా మగవారికి మరియు ఆడవారికి కూడా ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మేమందరము తెలియపరచాలనుకుంటున్నాము. మీ యొక్క నోటి లోపల ఎటువంటి అల్సర్స్ కానీ, పుండు మాననివి అల్సర్స్ కానీ, లేదా నోరు ఎక్కువగా మంట ఉండడం కానీ, నోరు ఎక్కువ తెరుచుకోకపోవడం కానీ, విపరీతమైన చిగుళ్ళ సమస్యలు ఉన్నప్పుడు కానీ అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ యొక్క దంత వైద్యుని కలిసి వాటికి క్యాన్సర్ గురించి ఏమన్నా ట్రీట్మెంట్ అవసరమైతే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా విన్నపం తెలియజేస్తూ ఈ అవేర్నెస్ మేము అందరం కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు ఓరల్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ఓరల్ క్యాన్సర్ అనేది బయటి నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కాదండి. ఇది శరీరంలోనే అంతర్భాగంలో ఒక రకమైన మార్పు వల్ల వచ్చినది. ఇది నోట్లో చిన్నగా స్టార్ట్ అయినప్పుడు మనం చూయించుకుంటే దాని ద్వారా అది కట్ చేయడము అలాంటివి చిన్న చికిత్స ద్వారా క్యూర్ అవుతుంది. అదే పెద్దగా అయిన తర్వాత దానిని మనం క్యూమోథెరపీ కానీ రేడియోథెరపీ ద్వారా కానీ క్యూర్ చేసుకోగలము. అందుకే ఇది చిన్నగా ఉన్నప్పుడే అందరూ ఎక్కడైనా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే వాళ్ళు అర్లీ స్టేజ్ లోనే నివారించగలరు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం మనము ఈ ఫిబ్రవరి 4వ తేదీ జరుపుకుంటున్నాము. ఇది దాదాపు 2000 సంవత్సరం నుంచి ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇది ఒక పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఇది ఈ దాదాపు ఈ క్యాన్సర్ అనేది పొగాకు సంబంధిత పదార్థాల వల్ల మనకు వస్తుంది. కాబట్టి ఈ పొగాకు పదార్థాలను ఈ గవర్నమెంట్ అనేది నిరోధించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనము ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము డెంటిస్టులమి వరల్డ్ ఓరల్ క్యాన్సర్ సంబంధించిన అవగాహన గురించి ఈ ర్యాలీ జరుపుతున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, దాన్ని ఎలా నివారించాలి, తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనే దాని గురించి అవగాహన గురించి మేము ముఖ్యంగా చెప్పాలనుకున్నాము. ప్రతి సంవత్సరం దాదాపు క్యాన్సర్లో 8,74,000 దగ్గర అంతమంది చనిపోతున్నారు. దాంట్లో దాదాపు 52 నుంచి 59,000 నోటి క్యాన్సర్లు మనకి ప్రతి సంవత్సరం రికార్డ్ అవుతున్నాయి. అవి ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. యావరేజ్గా చూసుకుంటే 5 మంది ప్రతిరోజు చనిపోతున్నారు ఈ నోటి క్యాన్సర్ వల్ల. అందుకని ఇది నివారించడం అనేది చాలా ముఖ్యం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్, మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్వీల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడానికి, తదుపరి పూర్తిస్థాయి చికిత్స అందించి నయం చేసుకోవడానికి అత్యంత ఆధునిక వైద్య పరికరాలు, విధానాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సంకోచం లేకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు, చికిత్సలు తదితర అంశాలపై వైద్యులు, వక్తలు తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యులు సాయి ప్రణీత్, సుష్మిత, కుశాల్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, రోటరీ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, నంద్యాల రోటరీ క్లబ్ అధ్యక్షులు వివేకానందరెడ్డి, ఇన్నర్వీల్ అధ్యక్షురాలు మల్లేశ్వరి, డాక్టర్ భార్గవరెడ్డి, డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ సుష్మిత, డాక్టర్ కుశాల, డైరెక్టర్ డాక్టర్ పరమేశ్వరారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ రామేశ్వరరెడ్డి, స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ గీతావాణి, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ నాగ సుదర్శన్ రెడ్డి, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,
రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు డాక్టర్ విజయ భాస్కరారెడ్డి, డాక్టర్ వసుధ, మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, సీనియర్ మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ కల్లూరి రామలింగారెడ్డి, అధ్యక్షులు వివేకానందరెడ్డి, సీనియర్ సభ్యులు కైలాసనాథరెడ్డి, ప్రసాదరెడ్డి, లక్ష్మీనారాయణ, చిత్తలూరి రామచంద్రయ్య, ఇన్నర్విల్ అధ్యక్షురాలు మల్లీశ్వరి, ఇన్నర్విల్ సభ్యులు సువర్చల, వసుంధర, ఉదయానంద ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్ లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కామన్ అయిపోయింది. దీని మీద పబ్లిక్ లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్ తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్ గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు, అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా. ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం 3 పారామీటర్స్ లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. 1 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం, 3వది ఫాలో. ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఏ వ్యాధినైనా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది. తర్వాత ఫుడ్ తీసుకునేది రెగ్యులర్ గా అందరూ మంచి ఆహారమే తీసుకుంటారు, కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్, ఈ 2 కూడా క్యాన్సర్ కి కారకాలు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇవి కూడా క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంది, ఫాలో అప్ ఉంది, ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా ఉన్నా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఫాలో అప్. ఏ క్రానిక్ డిసీజ్ అయినా ఫాలో అప్ చేసుకోవాలి. ఏదైనా క్రానిక్ అల్సర్ కానీ, పుండ్లు కానీ తగ్గకుండా ఉంటే ఎందుకు తగ్గట్లేదని దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏమన్నా ఉంటే మనకి క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. క్యాన్సర్ లో ఒక మంచి గుణం ఉంది, ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈజీగా క్యూరబుల్. 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంద్యాల ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల, అదేవిధంగా నంద్యాల విమెన్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ రోజు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని ఇక్కడ కార్కినోస్ హాస్పిటల్ దగ్గర ఏఎస్పీ శ్రీమతి జవహర్ మేడం గారు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. మనమందరం కూడా ప్రజల్లో అవగాహన తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఉదయానంద హాస్పిటల్స్ వారు శ్రద్ధ తీసుకుని ముందుకు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే రాయలసీమలోనే కర్నూలు, కడప జిల్లాలో ఇలాంటి పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. క్యాన్సర్కు సంబంధించిన ఇలాంటి హాస్పిటల్ను స్థాపించిన మా మిత్రులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, పెద్దలు పరమేశ్వర రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన నంద్యాలలో ఈ మధ్య కాలంలో జిల్లా అయింది. జిల్లా కాకముందే ఇక్కడ ఇంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశము. మరి ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ క్యాన్సర్ సంబంధించి ముఖ్యంగా ముందు పోలియో నిర్మూలనలో ముందుండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించే దాంట్లో రోటరీ ముందుంది. అదేవిధంగా ఈ క్యాన్సర్ను కూడా
నివారించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ టెస్టింగ్ చేసుకోవడానికి చాలామంది మహిళలు ముందుకు రాకున్నారు. అది ఒక భయమో అది ఏమో కానీ ముందుకు వచ్చి టెస్టింగ్ చేసుకోవడంలో ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి మహిళలందరూ ఇప్పుడు టెస్ట్ చేయించుకొని అది ముందే డిటెక్ట్ చేసుకోగలిగితే క్యూరబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఉదయానంద హాస్పిటల్ వారి On the occasion of World Cancer Day, let us all pledge not to avoid all drinking, smoking, drugs, plastic and go green. ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ వేయిద్దాం. సర్వైకల్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో అందరికీ అవగాహన ఇస్తూ మ్యామోగ్రామ్, సోనోగ్రఫీ ఇంపార్టెన్స్ చెప్దాము. అంతేకాకుండా ప్లాస్టిక్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. క్యాన్సర్కి చాలా ముఖ్యమైన కారణాలు కాబట్టి అవి అందరి ప్రజలలో అవగాహన పెంచుతాము. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని పేర్కొన్నారు. ఈ మేరకు 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న ఉత్సవ వేడుకల వివరాలను వారు తెలియజేశారు. అదేవిధంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే ఈ నెల 12వ తేదీ మహానంది క్షేత్రంలోని కళావేదిక ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమంలో భక్తులు పెద్దెత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ మేరకు శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈవో, అసిస్టెంట్ ఈవో, ఆలయ కార్యనిర్వహణ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో జరగడం అనేటువంటిది మనకి ఆనవాయితీ. కాబట్టి ఆ యొక్క ఆనవాయితీని కొనసాగిస్తూ మహానందీశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు 11వ తారీఖు నంద్యాల పట్టణానికి వేయించేసి అక్కడ బ్రహ్మానందీశ్వర స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి వారిని 12వ తారీఖు రాత్రికి మహానంది క్షేత్రానికి పిలుచుకురావడం జరుగుతుంది. అనంతరం 13వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానపూర్వకంగా చేసేటువంటి ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం 13వ తారీఖు సాయంత్రం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవం అనేటువంటిది ప్రాకారోత్సవం ప్రత్యేకంగా జరుగుతుంది. వివిధ వాహనాలపైన అనేక సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు గారిని మహానంది క్షేత్రానికి పిలుచుకొచ్చి ఈ యొక్క క్షేత్ర వైభవం గురించి, నందీశ్వరుడు యొక్క తత్వం గురించి, శివతత్వం గురించి వారి చేత ప్రవచనం చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాము. మా ఈవో గారి ప్రయత్నం చేత ఈ సంవత్సరం వారు రావడానికి సమ్మతించి రేపు 12వ తారీఖు సాయంత్రం వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి కళావేదికల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కర్నూలుకి చెందినటువంటి పోగుల మహేశ్వరరెడ్డి, చంద్రశేఖరమ్మ దంపతులు సుమారు 30 లక్షల దాకా వెచ్చించి చక్కగా యొక్క ప్రాంగణాన్నంతా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని ఆ రోజున కోటేశ్వరరావు గారి ద్వారా ఓపెనింగ్ చేసి వారి ప్రవచనంతోనే అక్కడ ప్రారంభించి తద్వారా తొలిగా స్వామివారి కళ్యాణోత్సవం అక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశాము. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి వారు చెప్పేటువంటి ఆ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2026 వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహన సేవ గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడము ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి
ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్టీఓ గారు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తి అవుతాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా సర్వాయిపల్లె క్షేత్రంలో భక్తులకు స్వర్గీయ రంగారావు యొక్క కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. కాశీగయా పుణ్యక్షేత్రాలలో వేలాది మందికి అన్నదానం చేసిన పుణ్యంతో సమానంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పిడికెడు అన్నదానం చేయడం వల్ల వచ్చే పుణ్యంతో సమానమని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. వేదాలలో అన్నదానం యొక్క విశిష్టతను వారు తెలిపారు. అని దాదాపు 650 సంవత్సరం నుంచి జరిగే ఈ యొక్క పారివేట మహోత్సవం ముఖ్యమైన 4 గ్రామంలో మాత్రమే ఈ యొక్క పులకాపణ మహా అభిషేకం జరుగుతుంది. అన్నం విరాట్ విరాజీవాన్నాధ్యమవరుంధే అన్నం బహుకుర్వీత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదః అప్సుజ్యోతి ప్రతిష్ఠితాః సయేదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవాన్నాథో భవతి అని వేదం ఈ అన్నదానాన్ని గురించి అత్యద్భుతంగా విమర్శించినది. అటువంటి అన్నదానం అనేది నారాయణ సేవ అంటారు. ఆ భగవంతునికి ప్రీతికరమైన ఈ నారాయణ సేవలను ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో గయాయాం అయితం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్ష్యంతు గ్రాసమేక మహోబిలే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కనుక కాశీ గయా ఇటువంటి క్షేత్రంలో వందల వేల మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క పిడికిడి అన్నదానం చేస్తే దానికి సమానం అని చెప్పి నర్సాన్ని పిలిచరా అన్నదానం చేస్తే విశేషం అని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం పారివేట మహోత్సవంలో సర్వాయపల్లి అయిన ఒక గ్రామంలో 4 చోట్లనే కేవలం స్వామివారికి అన్న పులకాపణ జరుగుతుంది. ఆ రీతిలో ఈరోజు సర్వాయపల్లి క్షేత్రంలో అత్యద్భుతమైన ఒక తటాకం ఉన్నది. ఆ తటాకంలో నీళ్లు సేకరించి భగవంతునికి విశేషమైన పంచామృత అభిషేకం భగవంతుని శాంతించేటట్టు భగవంతుడు తృప్తి అయినట్టు ఒక అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకానికి ఇక్కడే కాకుండా ఆళ్లగడ్డ పట్టణం నుంచి కూడా భక్తులు విధానంగా ఆ ద్రవ్యం అన్ని సమర్పించుకున్నారు. ఈ ఒక్క అన్నదాన విశేషంలో స్వర్గీయ శ్రీమాన్ రంగారావు గారు వారి బంధువులు వారి మిత్రులు వారందరి కలిసి ఈ ఒక్క అన్నదానం అనేది విశేషంగా జరుపుతున్నారు కనుక ఈ ఒక్క అన్నదాన కైంకర్యం వర్ధదాం అభివర్ధదాం అని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించి స్వామివారి చరణారవిందంలో ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. శ్రీమద్ ఆదివంటడహోవ యదీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంటడహోవ శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశికాయ నమః. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని జీపీఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, నాగశేషులు కోరారు. బిల్లులు మంజూరయ్యే వరకు కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతామని అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజు నాయక్, నారాయణమ్మ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం చెంచు కాలనీలో ప్రభుత్వం 175 మందికి ఇల్లులు మంజూరు చేస్తుందన్నారు. వీరిలో కొందరు ఇల్లులు దాదాపు పూర్తి చేసుకున్నారని, ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్క ఇంటికి 4 దఫాలుగా హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే 45 మంది లబ్ధిదారులకు మాత్రమే కొంత బిల్లులు మంజూరయ్యాయని, మిగతా వారికి బిల్లులు చెల్లించకపోవడంతో గిరిజనులు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లో పునాదులు అయిపోయిన తర్వాత నుంచి వరుస బిల్లులు చెల్లిస్తున్నారని, నంద్యాల జిల్లాలో హౌసింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు ధ్వజమెత్తారు. పూట గడవక అవస్థలు పడుతున్న గిరిజనులపైన అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు.
బిల్లులు మంజూరు చేయకపోతే హౌసింగ్ కార్యాలయం వద్దనే వంట వార్పు ఏర్పాటు చేసి ఉండాల్సి వస్తుందన్నారు. నా పేరు నారాయణమ్మ, మాది పాణ్యం చెంచు కాలనీ. మాకు 10 సంవత్సరాల కిందట మాకు 2023లో 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్. బిల్లులు పడతాయి, తొందరగా కట్టుకోండి, బిల్లులు అయితే తొందరగా పడతాయి అని చెప్పినారు సార్. మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుడిసెలు వేసుకొని బిల్డింగులు కట్టేది పెట్టుకున్నాం సార్. ఇప్పటికి 60-80 ఇండ్లు దాకా కట్టినాం సార్. స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్. కొన్ని 10 ఇండ్లకు మాత్రమే బేస్మటాలు బిల్లులు పడినాయి. ఇంకా మిగతా అన్ని దాంట్లకు మాత్రం ఒక్క బిల్లు కానీ పడలేదు సార్. ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. మాకు ఈ విధంగా కట్టినాం సార్. ఈ విధంగా కట్టినా కానీ ఒక్క బిల్లు కానీ పడలేదు. సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక. మేము ఇంకా కొట్టాలలో ఉన్నాం సార్. మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టాలలోనే ఉంటాం సార్. దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్. మేము పనికి పోతే తినాలా లేకుంటే లేదు. పనికి పోతాము, ఆ కొట్టాలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్. కాబట్టి మీరు ఇది అంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అధికారులను అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాము, 10 రోజులలో కొడతామమ్మ ఖచ్చితంగా అంటున్నారు. కానీ రోజు కానీ సుమారు 4 సార్లు వచ్చిపోయినాం సార్. ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ ఏమే కానీ వేయడం లేదు. పక్క మండలాలలో వేస్తున్నారు సార్. పక్క మండలాలు గూడాలకైతే వేస్తున్నారు సార్. కానీ మా పాణ్యం గూడెంలో మాత్రము ఒక బిల్లు వేయకుండా మా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఏఈ అయితేనేమి బిల్లులు వేయకుండా ఏం చేయకుండా మరి నిద్రలో పోతున్నారో ఏమో మాకు అర్థం కాని పరిస్థితి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఉన్నటువంటి చెంచు కాలనీలో దాదాపు 170 మంది ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే 80 దాకా 80 మంది గిరిజనులు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇప్పుడే దాదాపు ఇంకా అక్కడ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి గిరిజనులపైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జన్మన్ పిఎం కింద మంజూరైనటువంటి బిల్లును కూడా ఇవాళ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము చెంచుల కోసము ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టును కూడా నియమించి ఐటీడీఏని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మన హౌసింగ్ ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి. ఐటీడీ అధికారులు ఎక్కడ పోయినారు? ఇవాళ ఇంతమంది 80 మంది ఇళ్ళు కట్టుకుంటా ఉంటే బేస్ పట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఎంత దారుణము. కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ గిరిజనులు నివసిస్తుంటే వాళ్ళు చేతుల నుంచి కట్టుకుంటా వాళ్ళు సొంతంగా కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఐటీడీ ప్రాజెక్ట్ వాళ్ళు ఐటీడీ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను. విత్తిను 15 రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము. చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏటీఎం కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 1,20,000 నగదును 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఎస్పీ మందాజావలి మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నంద్యాల 1 టౌన్ పరిధిలోని శ్రీనివాస సెంటర్ నందు గల ఎస్బీఐ ఏటీఎం సెంటర్ నందు వీసీ కాలనీకి చెందిన దద్దనాల సుబ్బరాయుడు అనే వృద్ధుడు బ్యాంక్ పాస్బుక్ ప్రింటింగ్ కొరకు వచ్చిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వెళ్లి ఇక్కడ ప్రింటింగ్ రావడం లేదు, ఏటీఎంలో 1000 రూపాయలు డ్రా చేస్తే వస్తుందని నమ్మబలికి అతని ఏటీఎం కార్డు తీసుకుని 1000 రూపాయలు డ్రా చేసి ఇవ్వాల్సిన అసలు ఏటీఎం కార్డు కాకుండా మార్పు చేసిన ఏటీఎం కార్డు ఇచ్చి తరువాత బాధితుని ఏటీఎం కార్డు ద్వారా నిందితుడు 1,24,000 రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా 1 టౌన్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నేడు నంద్యాల బస్టాండ్ వద్ద
దండన్న గారి సిద్ధేష్ అలియాస్ సిద్ధును గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి 1,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని ఏఎస్పీ తెలిపారు. ఇతడు ఏటీఎంల వద్ద వృద్ధులు, చదువురాని వారు, అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. ఏటీఎంల వద్దకు వెళ్లిన సందర్భాలలో ఎవ్వరికీ ఏటీఎంలను ఇవ్వరాదని, పిన్ నెంబర్ చెప్పరాదని, ఇతరులు చూసే విధంగా పిన్ నెంబర్ ఎంటర్ చేయవద్దని, ఎవరైనా సాయం చేస్తామని చెప్పినా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానం ఉన్న వ్యక్తులు ఏటీఎంల వద్ద ఉన్నట్లయితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ సూచించారు. నంద్యాల 1 టౌన్ పరిధిలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న SBI ATM బ్రాంచ్ వద్ద 29th జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1,000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని, ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1,000 రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము. సో అక్యూజ్డ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇతని పేరు దండన్న గారి సిద్ధేష్. ఇతని కృష్ణాపురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. సుమారు 18 కేసుల వరకు ఉన్నాయి. ఇతను అనంతపురము, తర్వాత కర్నూలు, ఆదోని, కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్ లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడుతున్నాడు. సో ఈ రోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది. అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ ని ఐడెంటిఫై చేసిన 1 టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సిసిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఏటీఎంల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, మీ ఏటీఎం కార్డ్ని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ఏటీఎం పిన్ ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నంద్యాల పట్టణానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తిపై కుటుంబ తగాదాల కారణంతో దాడి చేసిన ఘటనలో తలపై గాయాలు కావడం జరిగింది. బాధితుడు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యతో గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం జరిగిందని, తనకు కుమారుడు, కుమార్తె ఉన్నారని తెలిపారు. విడాకులు తీసుకున్న తర్వాత తన కుమారుణ్ణి, కుమార్తెను తన భార్య అయిన ఉమామహేశ్వరి వద్ద ఉంచుకున్నదని, 2024లో ఆమె వివాహం చేసుకున్నదని, తన కుమారుణ్ణి టార్చర్ పెట్టడంతో అబ్బాయి పారిపోయి తన ఇంటికి రావడంతో గొడవకు దారి తీసిందని వాపోయాడు. నేడు తన ఇంటికి వచ్చిన ఉమామహేశ్వరి, ఆమె తండ్రి, తల్లి, అన్న అందరూ కలిసి తనపై దాడికి పాల్పడి తలపై రాళ్లతో కొట్టగా గాయం అయ్యిందని, తలకు కుట్లు పడ్డాయని తెలిపారు. విడాకులు తీసుకున్న తర్వాత ఉమామహేశ్వరి వివాహం చేసుకున్నదని, భరణం కింద ఇంటిని తన కుమారుణ్ణి, కుమార్తె పేరున వ్రాసి ఇచ్చి సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయ్యానని, ఈ కేసు గురించి ఎస్పీ 1 టౌన్ పోలీసులు చైల్డ్ ప్రొటెక్షన్ వారి వద్ద కౌన్సిలింగ్ జరిగిందని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కుమారుణ్ణి కాపాడాలని వేడుకున్నాడు బాధితుడు పవన్ కుమార్.
నన్ను కొంచెం ఫోటో ఎన్ని గుడ్లు పడ్డాయన్నా? నేను అసలు ఇప్పుడు నా పేరు ప్రదీప్ కుమార్ సార్. నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఫర్ సేవలో నేను డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి నా కార్యక్రమాలు నేను నిర్వహిస్తుంటాను. ఈరోజు యాక్చువల్గా నేను సడన్గా ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది సార్. యాక్చువల్గా మా ఫ్యామిలీ సమస్య వల్ల నేను అమ్మాయి దాదాపుగా నా భార్య పేరు ఉమామహేశ్వరి, అమ్మాయి డైవర్స్ తీసుకున్నాము. డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా అమ్మాయి మా ఇంటి దగ్గరకు వచ్చి రోజు కొట్లాట పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. పిల్లల్ని అడ్డం పెట్టుకొని అమ్మాయి ఆస్తి తీసుకునింది, అంతా బాగానే ఉంది. తర్వాత పిల్లోడు అక్కడ హరాస్ చేస్తుంటే ఆగస్టు 10, 2025 మా దగ్గరకు వచ్చేసినాడు బాబు కూడా. అప్పటి నుంచి ఇంటికాడికి వచ్చి రోజు కొట్లాట వేసుకుంటుంది. అయినా కానీ మేము సర్దుకునే పోతున్నాము. ఎందుకు కొట్లాట పెట్టుకోవాలా అనవసరంగాని. ఈరోజు డైరెక్ట్ మా ఫాదర్ మీద, మా మదర్ మీద, నా మీద కూడా దాడి చేసింది అమ్మాయి. 4 కుట్లు పడినాయి తలకు కూడా. నెత్తి మీద రాయితో కొట్టింది. కొట్టడం వల్ల 4 కుట్లు పడినాయి సార్. ఈ దుర్మార్గం చర్య ఈ అమ్మాయి పేరు ఉమామహేశ్వరి, వాళ్ళ నాన్న గర్రె రామచంద్రుడు, వాళ్ళ అమ్మ పేరు భాగ్యలక్ష్మి, వాళ్ళన్న లక్ష్మణ్ కుమార్. ఈ నలుగురు కలిసి ప్రతిసారి మమ్మల్ని హరాస్ చేస్తూనే ఉన్నారు. పిల్లోడు యాక్చువల్గా వాడంతకు వాడే నా దగ్గరకు వచ్చినది. నేను పిల్లోని కూడా బలవంతంగా గుద్దుకొని రాలేదు. పిల్లోని నేను గుంజుకొని రాలేదు. వాడిని హరాస్ చేయడం వల్ల వాడు వచ్చినాడు. ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకొనింది. నెల్లూరు దగ్గర కావాలి, అతని పేరు ఆనంద్ అనమాట. అతను అక్కడ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ పిల్లోడు నా దగ్గరకు వచ్చినాన్ని నేను హరాస్ చేస్తుంది. నేను ఇవన్నీ ఉండకూడదని చెప్పి నేను మైండ్ డైవర్ట్ కోసమని నేను సర్వీస్ చేస్తున్నాను. ఇది వన్ టౌన్లో కూడా కేసు జరిగింది. బాబు నా దగ్గరకు వస్తే ఎస్పీ ఆఫీస్లో జరిగింది. ఎస్పీ ఆఫీస్ నుంచి వన్ టౌన్ నుంచి చైల్డ్ ప్రొటెక్షన్, ఆ నుంచి వెల్ఫేర్లో కూడా జరిగింది సార్. ఇప్పుడు బాబు నా దగ్గర ఉన్నాడు సార్. బాబు నా దగ్గరికి రావడం వల్ల అమ్మాయి దాడి చేసింది సార్. ఇప్పుడు భార్యకి ఆల్రెడీ మరణం కింద ఆస్తి వచ్చింది. ఆ ఆస్తి కొడుకు కూతురు పేరు ఉంది. అంటే ఈయన కొడుకు ఈయన కూతురు పేరు మీద ఈయన ఒక బిల్డింగ్ రాసి ఇచ్చాడు. అయితే ఆ బిల్డింగ్ కొడుకు పేరు మీద ఉంటే రెంట్లు అవన్నీ ఆమెనే అనుభవించేది. ఆమె అన్న వాళ్ళే అనుభవించేవాళ్ళు. ఇప్పుడు బాబు పారిపోయి రావడం వల్ల ఇక్కడ ఈతని దగ్గరికి రావడం వల్ల ఆమె కక్ష పెంచుకుంది. ఏమని కొడుకుని కూడా దూరం చేస్తుంది, ఆస్తి లేకుండా పోతుందేమో అనే విధంగా ఆమె రోజు రావడం, కొట్లాడడం, ఆ బాబు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొట్లాడడం ఇలా చేస్తుంది అనమాట. అయితే ఇప్పటికి ఇది 4వ 5వ స్టేషన్లో ఆ బాబు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వన్ టౌన్లో 4 సార్లు ఇప్పటిదాకా చైల్డ్ ప్రొటెక్షన్ అని, ఎస్పీ ఆఫీస్ కానీ, వన్ టౌన్ కానీ వీళ్ళు తిరిగారు. అయినా సరే ఆమె వాళ్ళకి ఎవరికి భయపడకుండా, చట్టాన్ని కూడా భయపడకుండా, కోర్టులో ఉన్న విషయాన్ని, చైల్డ్ వెల్ఫేర్ చేతిలో ఉన్న విషయాన్ని లెక్క చేయకుండా ఆమె రోజు ఇట్లా కొట్లాడడం ఇప్పుడు ఈ రోజు ఇంత దారుణానికి ఒడిగట్టింది అన్నమాట. 4 కుట్లు పడ్డాయి, తల మొత్తం పగిలిపోయింది, ఒళ్ళంతా రక్తం. నాకు 2011 లో మ్యారేజ్ అయింది సార్. 12 బాబు పుట్టినాడు, 14 పాప పుట్టింది. తర్వాత ఇంకా చిన్నగా ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యి దాదాపుగా 7 ఏళ్ళు నేను దూరం ఉన్నాను సార్. ఆడికి దూరం ఉండి రోజు స్టేషన్ తిరుగుతుంటే ఆంటీకి నేను అమ్మాయి కోర్టుకు వేసుకున్నాను సార్. కోర్టుకు వేసిన తర్వాత ఇంకా ఇది 7 సంవత్సరాల తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ 2024లో డైవర్స్ వచ్చినాయి సార్. డైవర్స్ వచ్చిన తర్వాత బాబు పాపని తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పిల్లలను టార్చర్ చేస్తుంది. బాబును ఇంట్లో కసు కొట్టియడం, బండలు అలికియడము, తర్వాత కుక్కలతో నాకియడము, తిండి పెట్టకపోవడము, ఈ టార్చర్ చేయడం వల్ల బాబు నా దగ్గరకు వచ్చినాడు సార్. ఆగస్టు 10, 2025 నా దగ్గరకు వచ్చినాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన ర్యాలీలు నిర్వహించిన వైద్యులు. ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి IMA నంద్యాల రోటరీ క్లబ్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు. అహోబిలం నరసింహస్వామి పార్వేట మహోత్సవంలో భాగంగా భక్తులకు అన్నదానం. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం వహించరాదని, ఇళ్ల నిర్మాణ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరిన GPS నేతలు. ATM కార్డు మార్చి మోసం చేసి నగదు డ్రా చేసిన నిందితుడి అరెస్ట్, నగదు స్వాధీనం. కుటుంబ తగాదా దాడిలో వ్యక్తికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.